హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ ముక్కోటి దేవతలతో శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై భువి నుండి దివికి దిగివచ్చి ఉత్తర ద్వారం గుండా మనకి దర్శనమిచ్చే ముక్కోటి ఏకాదశి వైకుంఠ ద్వారాలు తెరుచుకునే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. వైకుంఠ ద్వారం గుండా ఆ స్వామివారిని దర్శించుకొని మనము తరించే విశేషమైన రోజే ముక్కోటి ఏకాదశి. ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఏ రోజు వస్తుంది, ఏకాదశి ద్వాదశి తిథులు, ఉపవాసము, నైవేద్యము, ఏమి పఠించాలి, విశిష్టత, ఒక చిన్న కథ, ఇంకా మనకి ఈ ముక్కోటి ఏకాదశి రోజు తిరుమలలో వైకుంఠ ద్వారాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తెరిచి ఉంటాయి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి దేవతలతో స్వామివారు గరుడ వాహనుడై దివి నుండి భూమికి దిగివచ్చి ఉత్తర ద్వారం గుండా మనకి దర్శనమిస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని, స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని అంటారు. రోజు ముఖ్యంగా మనము చేయవలసింది స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడము, ఉపవాసం, జాగరణ, స్వామివారి నామస్మరణలో గడపడము, ముఖ్యంగా భక్తి శ్రద్ధలతోటి ఏదైనా చేయడం ముఖ్యమండి. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతోటి సమానము. సంవత్సరంలో వచ్చే మిగిలిన ఏకాదశులన్నీ కూడా చంద్రమానం ప్రకారము చూస్తారు. అయితే భిన్నంగా సౌరమానం ప్రకారము ముక్కోటి ఏకాదశిని గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈరోజు వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాలలో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మిగిలిన రోజుల్లో అన్నీ ఏర్పాటు చేసేటటువంటి ద్వారాలన్నీ కూడా మూసివేసి ఉత్తర ద్వార దర్శనం మాత్రమే ఈరోజు ఉంటుందండి. ఈరోజు భక్తులు ఈ ఉత్తర ద్వారం గుండా ఎప్పుడెప్పుడు స్వామివారిని వెళ్ళి దర్శనం చేసుకోవాలి అని చెప్పి వేచి ఉండి ఉదయం తెల్లవారుజామున 3-4 నిండే వేచి ఉంచి స్వామివారిని దర్శించుకుంటారు. ముక్కోటి ఏకాదశి రోజుని అమృతం, హాలాహలం 2 పుట్టాయని, ఈ రోజునే పరమేశ్వరుడు హాలాహలం మింగాడని, మహాభారత యుద్ధంలో భగవద్గీతను శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశం చేసింది ఈ రోజే అని, వైష్ణవ ఆల్వారుల్లో ప్రసిద్ధి చెందిన శ్రీ నమ్మాల్వారు కూడా ఈరోజే శివ ఐంకర్యం చెందారని మన పురాణాలలో ఉంది. అయితే ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శించుకుంటారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, అనంతమైన పుణ్యం లభిస్తుందని, జన్మజన్మల పాపాలు నశించి పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని, అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఇంత పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి మనకి 2025వ సంవత్సరంలో జనవరి 10వ తేదీ శుక్రవారం రోజు వస్తుందండి. మనకి ఏకాదశి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే 2025వ సంవత్సరము జనవరి 9వ తేదీ శుక్రవారం రోజు ఉదయం 11:55 నుంచి ప్రారంభమవుతుంది. మరలా 2025వ సంవత్సరం జనవరి 10 శుక్రవారం రోజు ఉదయం 9:45 వరకు కూడా మనకి ఏకాదశి తిథి ఉంటుంది. మనకి పంచాంగం ప్రకారం మనము సూర్యోదయ సమయంలో తిథి ఎప్పుడు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాము కాబట్టి జనవరి 10 శుక్రవారం రోజు వస్తుందండి. ఈరోజు ఉత్తర ద్వార దర్శనము తెల్లవారుజామున నుంచే చేసుకుంటారండి. అలా చూసుకున్నా మనకి 10వ తేదీ శుక్రవారం రోజే వస్తుంది. రోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకునే మంచి సమయం ఏంటంటే జనవరి 10 శుక్రవారం రోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి 9:45 లోపల, అంటే ఏకాదశి తిథి ఉన్న లోపల అయితే కుదిరితే చాలా మంచిదండి. కుదరని వాళ్ళు రోజు అంతా కూడా మనకి వైకుంఠ ద్వారాలు తెరుచుకొనే ఉంటాయి కాబట్టి ఏ సమయంలో అయినా సరే దర్శించుకోవచ్చు. రోజు పూజ చేసుకోవడానికి శుభ సమయము జనవరి 10 శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి 9:45 లోపల మంచిదేనండి. ఉపవాసము మనము ఎప్పుడు ఉండాలి అని అనుకుంటారు. 10వ తేదీనే మనకి ఏకాదశి తిథి పొద్దునే ఉన్నది కాబట్టి సూర్యోదయ సమయంలో మనం ఆ రోజే ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకుంటాం కాబట్టి 10వ తేదీనే ఉపవాసం ఉండాలి. ద్వాదశి గడియలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయంటే జనవరి 10 శుక్రవారం ఉదయం 9:46 నుండి జనవరి 11 శనివారం ఉదయం 7:52 వరకు కూడా మనకి ద్వాదశి గడియలు ఉన్నది. అంటే ద్వాదశి పారణ సమయం అంటే ఉపవాస విరమణ సమయము 11 శనివారం ఉదయము 7:52 లోపల విరమించాలండి. ద్వాదశి గడియలు ఉన్నప్పుడు మనము ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు ఈ సమయంలోనే విరమిస్తే మనకి పూర్తి ఫలితం దక్కుతుంది.
సాధారణంగా అన్ని వైష్ణవాలయాలలో కూడా ఉత్తర ద్వారాలు ఎప్పుడు తెరుచుకొని ఉండవండి. ఈ ఒక్క వైకుంఠ ఏకాదశి రోజే తెరుచుకొని ఉంటాయి. తిరుమలలో కూడా శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ఉన్న వైకుంఠ ద్వారాన్ని ఈరోజు తెరిచి ఉంచుతారు. మనము ఆ ఏడుకొండల వారిని దర్శించుకోవడానికి ఒక్క రోజులో భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశము కల్పించడం కుదరదు కదండి. అందుకని మనకి 2025 సంవత్సరం జనవరి 10 శుక్రవారం నుండి 2025 సంవత్సరం జనవరి 19 ఆదివారం వరకు కూడా తిరుమలలో వైకుంఠ ద్వారాలు తెరుచుకొని ఉంటాయి. వాళ్ళు వాళ్ళ వీలుని బట్టి ఈ రోజుల్లో చక్కగా వెళ్ళి దర్శించుకోవచ్చు. మనకి ధనుర్మాసంలో నెల రోజులు కూడా మనకి పూజ చేస్తారు కదండి. ధనుర్మాస దీక్ష పోని అలాంటి వాళ్ళు నెల రోజులు చేయడం కుదరని వాళ్ళు ఈ ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజామునే లెగిసి చేసుకుంటే ధనుర్మాసం మొత్తం చేసిన పుణ్య ఫలితం కలుగుతుందండి. ఈరోజు శుక్రవారము మంచిది. ఇంకా ద్వాదశి గడియలు ఉన్నప్పుడు తెల్లవారుజామున 7:25 లోపల మనకి శనివారం రోజు కూడా చక్కగా ధనుర్మాసం రోజు శనివారం పొద్దున్నే పూజ చేసుకున్నా కూడా చాలా విశేష ఫలితాలు కలుగుతాయి ఫ్రెండ్స్. ఉపవాస విధానం అండి. అసలు ఏకాదశి అంటేనే ఉపవాసము. ఉపవాసం ఉండేవారు ముందు రోజు అంటే దశమి రోజు శరీరాన్ని ఉపవాసానికి సిద్ధం చేసి ఏకాదశి రోజు కఠిన ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి, జాగరణ చేయడం అని అంటే మేల్కొని ఏదో ఒకటి ఫోన్లు పట్టుకోవడమో టీవీలు చూడటమో అలా కాదండి. స్వామివారి నామస్మరణలో గడపాలి. లేదంటే ఏవైనా భక్తి సినిమాలు భక్తి పాటలు వినండి. ఆ తర్వాత రోజు ద్వాదశి గడియలు ఉన్నప్పుడు అంటే ఉపవాస విరమణ సమయం ఉన్నప్పుడే మనము చక్కగా పూజ చేసుకొని ఆలయంకి వెళ్ళి ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకొని అక్కడ పంతులు గారికి స్వయం పాకము ఇచ్చి, లేదు అనుకుంటే ఎవరైనా అతిథిని ఇంటికి పిలిచి వారితో కలిసి భోజనం చేసి ఉపవాసం విరమించుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సిటీ లైఫ్లో అందరూ ఉద్యోగస్తులు మళ్ళీ బిజీ లైఫ్ అయిపోయిందండి. ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ పలహారము అలా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా అస్సలు ఉండలేని వాళ్ళు బియ్యం చావ గోధుమ రవ్వతోటి ఉప్మా అంటే దానిలో మనము ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకోకుండా అట్లా కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా రైస్ తోటి చేసినవి మాత్రం ఏమీ తినకూడదు. ఎందుకు అంటే పద్మపురాణం ప్రకారము విష్ణువు నుండి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. మురా అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు ఇటు విష్ణువు శరణ వేడగా ఆయన తోటి తలపడి వాడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశిస్తారు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును మురా సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుండి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురాను కాల్చివేస్తుంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెబుతారు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరుతుంది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శ్రీ మహావిష్ణువు వరమిస్తారు. అందుకే ఈరోజు మురా బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థము తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే ఒకటి ఏకాదశులు ఉపవాసం ఉన్న పుణ్యం కలుగుతుంది. ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ద్వాదశి రోజు ఉపవాసం విడిచి అన్నదానం కూడా చేస్తే చాలా మంచిదండి. మనము కడుపు నిండా తిన్నామనుకోండి నిద్ర వస్తుంది, ఏదో ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. అదే ఉపవాసంతో ఉండి స్వామివారి నామస్మరణలో ఉంటే భగవంతునికి దగ్గరగా ఉంటాము. అందుకు ముఖ్యంగా. అంతేగాని ఏమీ తినుకోకుండా అయ్యో ఫ్రూట్స్ అవి తినేసి టీవీ పెట్టుకొని చూస్తూ అట్లా అందరితోటి ఏదో ఒకటి అంటూ గొడవలు పడుతూ కాకుండా స్వామివారి నామస్మరణలో గడపడము ముఖ్యము. మనకి రోజు నైవేద్యంగా స్వామివారికి పాలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ లేదా బియ్యంతో చేసినవి కాకోకుండా పాయసము ఇలా ఏవైనా పెట్టవచ్చండి. ఈరోజు పఠించవలసినవి శ్రీ విష్ణు అష్టోత్తరము, గోవింద నామాలు, విష్ణు సహస్రనామాలు, స్వామివారికి సంబంధించిన అన్నీ కూడా చదువు. తెలిసింది కదా ఫ్రెండ్స్, 2025 సంవత్సరంలో వస్తున్న పరమ పవిత్రమైనటువంటి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఏ రోజు వస్తుంది అనేది మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. విశేషమైనటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా ముక్కోటి దేవతలతోటి దివి నుంచి భూమికి దిగివస్తున్న ఆ స్వామివారిని దర్శించుకొని శ్రద్ధలతో మనస్ఫూర్తిగా స్వామివారిని పూజించుకొని ఆ స్వామివారి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.